నమస్తే. వెల్కమ్ టు మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం హీట్ ఎక్కుతూ ఉన్నాయి. ఒక పక్క సిబిఐ విచారణ, ఇంకో పక్క చూస్తేనేమో కవిత అనుచిత వ్యాఖ్యలు. ఆహ్, ఎ మరికొద్ది సేపట్లోనే కవితకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా లేఖ వస్తుందంటూ కూడా ఇన్ఫర్మేషన్ అందుతున్న నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది? ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? అనేక అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో మొత్తం ఎటు చూసినా కల్వకుంట్ల ఫ్యామిలీ వెనకాలే రాజకీయాలు మొత్తం తిరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైతే కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీకి మీరు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అసలు ఏమనుకుంటా ఉన్నారు మీరు? అసలు కవిత వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే సిబిఐ విచారణ కావచ్చు, ఏం జరగబోతా ఉంది అనుకుంటున్నాను? అంటే ఒక 1, 2, 3 అంశాలుగా విభజిస్తే, కవిత అన్నది తను లిక్కర్ స్కామ్ లోపల ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆశించిన స్థాయిలో ఫాదర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, పార్టీ కానీ తన వెంట లేదు అన్నది ఆమెకు ఒక ఫ్రస్ట్రేషన్. చాలా సందర్భాలు ఆమె వ్యక్తీకరించింది. తను ఆశించిన స్థాయిలో పార్టీ రియాక్ట్ కాలేదని. సో ఆమెకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది మొదటి నుంచి కూడా. అండ్ దెన్ అంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా చూస్తే కూడా కవితకు గతంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదని మనకు కనపడతా ఉంటాం. ఇక్కడ అపాయింట్మెంట్ కూడా దొరకపోయినటువంటి సందర్భం, ఆయన వెనకున్న దయ్యాలనండి, ఈరోజు చెప్పిన సంతోష్ కానీ అపాయింట్మెంట్స్ అతనే ఫిక్స్ చేస్తాడు కాబట్టి కేసీఆర్ 24 hours ఆయన ఉంటాడు కాబట్టి ఆయన కూడా ఆయనకు ఎప్పుడు అపాయింట్మెంట్ సరైన పద్ధతిలో ఇప్పించినట్టుగా అనిపించట్లేదు. అంటే కూతురికి ఏంటి, తండ్రితో పోవడానికి అపాయింట్మెంట్ ఏంటి అని అనుకుంటాం, కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఒక పెక్యులర్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. అక్కడ అంత ఈజీ కాదు కేసీఆర్ని మీరు పోయి కలవడం అన్నది. అది కూతురికైనా, కొడుకైనా, మేనల్లుడికైనా, ఎవరికైనా అదే పరిస్థితి. సో ఆ సంతోష్ అనేవాడు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఏ టైంలో ఆయన మూడు ఎట్లా ఉంది, ఎప్పుడు కలుస్తాడు, కలవడం డిసైడ్ చేసి దాన్ని బట్టి చెప్తాడు. పలానాడు వస్తాడట అని, దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ వస్తాయి. ఈమెకు సుదీర్ఘకాలంగా నేరుగా ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లేనట్టుగా అనిపిస్తుంది. అందువల్ల ఆమె ఏమన్నదంటే, నా 9 లెటర్ లీక్ చేశారు. 9 అంటే అంతకుముందు 8 రాసిందనమాట. ఈ 8 రాసినట్టు కూడా మనకు తెలియదు. 8 లెటర్స్ రాయడం అంటే, ఒక తండ్రికి కూతురు 8 లెటర్స్ ఎందుకు రాయాలి అసలు? ఒక్క లెటర్ కూడా రాయకూడదు. నీకేం కావాలంటే డైరెక్ట్ పోయి ఇంట్లో పోవాలా, మాడుకోవాలా, బయటకు వచ్చి ప్రజలకు చెప్పాలి, అయితే ఊరికి మనసులో పెట్టుకోవాలి. అంతేగాని 8 లెటర్స్ రాయడం ఏంటి, అది 9th లెటర్ లీక్ కావడం ఏంటి, ఇది కొంచెం ఆశ్చర్యం. అంటే దట్ మీన్స్ అది బిహేవియర్ ఆఫ్ కేసీఆర్. దూరం పెడితే అట్లా దూరం పెడతాడు, లేపుతూ కొన్ని అట్లా లేపుతాడు. అది ఆ విషయంలో జరిగింది ఆమె. కాబట్టి ఆమెకు అదో ఫ్రస్ట్రేషన్. ఇది రెండోది. మూడోది ఏంటంటే, తనకి ఈ పరిస్థితి కావడానికి కారణం ఎవరు అనుకుంటే, మనకు ఇప్పుడు ఆమె మాడుతున్న దాన్ని బట్టి కానీ అయితే హరీష్ లేదా సంతోష్ లేదా కేటీఆర్, ఈ ముగ్గురే కావాలి. ఇంకెవరు కూడా ఆమెను దగ్గర చేరనివ్వడానికి కానీ, దూరం జరపడానికి కానీ సాధ్యపడే ఇది లేదు, సందర్భం లేదు. ఇంకోటి చేత కాదు ఆ పొజిషన్ ఎవరికి లేదు. బట్ ఈ ముగ్గురు కూడా ఆమె హ్యాపీ లేదు వాళ్ళ ప్రవర్తన పట్ల. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉండగా ఆమె ఏమనుకుంటుందంటే, 2000 తన పెళ్లి కంటే ముందు, 2001 కంటే ముందు, అరౌండ్ 2001 ఆమె మ్యారేజ్ అయినట్టు. దానికంటే ముందు తన తండ్రి ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు అనుకుంటుంది. అట్లా ఉండడు ఆయన. ఎందుకంటే 2001 నుంచి 2007 వరకు ఒక క్రూషియల్ తెలంగాణ మూమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఆయన కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు. 7 తర్వాత 14 వరకు, 7 to 8 మధ్యలో ఏమి వచ్చింది, మన కేటీఆర్ కూడా వచ్చాడు. ఈ 7 years లోపల సుదీర్ఘకాలంగా ఒక మలిదశ ఉద్యమం పీక్లోకి వెళ్ళి, దానివల్లనే ఆయన కేంద్రంలో మంత్రి అయినటువంటి సందర్భం, ఇక్కడ రాష్ట్రంలో కొందరు మంత్రులు అయినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఆమె అనుకుంటుంది, మా నాన్నకి అప్పుడు సిగరెట్ డబ్బా కూడా డబ్బులు లేవు, చాలా కష్టాలు పడ్డాడు, నా పెళ్ళి కూడా కష్టాలు పడి ఇప్పుడు అట్లే ఉన్నాడు అనుకుంటున్నాను. మా నాన్న వెన్నపూస శుద్ధపూస అనుకుంటుంది. అది కాదు, అది ఆయన వెన్నపూస కాదు, శుద్ధపూస కాదు, ఆయన హిమాలయ మనిషి కాదు. అంత మాత్రం చేత కేసీఆర్ని నేను అండర్మైన్ చేయట్లేదు. డెఫినెట్లీ ఇది బిగ్ క్యారెక్టర్. తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి దశకైనా తీసుకొచ్చిన మాట అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఒక్క కేసీఆర్తోనే అది సాధ్యపడ్డది అనేది కరెక్ట్ కాదు. మనకు తెలుసు, జేఏసీ వచ్చేంత వరకు నాతోనే కాదనుకునే నేను జేఏసీని ప్రమోట్ చేశాను. జేఏసీ ఇచ్చిన ఉద్యమ రూపాలు ఏవైతే సాగరహారం, మిలియన్ మార్చ్, లేదా రకరకాల రూపాలు ఆ రోజుల్లో ఉద్యమ రూపాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినటువంటి పిలుపు, అసెంబ్లీ ముట్టడి, పోరాట రూపాలు అవి ఇట్లా లేపినాయి. సకల జిల్లా పోరాటం అది అంటించింది తెలంగాణ ఉద్యమం. అది కేసీఆర్ చేయలేదు. ఆయన అసలు నాకు సంబంధం లేదని కొన్ని సందర్భాల్లో, లేదు వాయిదా వేసుకోవడానికి కొన్ని సందర్భాలు అన్నటువంటి సందర్భాలు మనం చూసాం.
ఇవన్నీ కాకుండా ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా తెలంగాణ తీసుకొచ్చాయి. కాబట్టి అతని కంట్రిబ్యూషన్ కొంతవరకు ఉన్నా పూర్తి స్థాయిలో చివరి వరకు ఆయన చేయలేని ఏం లేదు. కాబట్టి జేఏసీ టేక్ ఓవర్ చేసి విద్యార్థులు ఆత్మ బలిదానాలతో కాంగ్రెస్ చెల్లించిపోయి తప్పనిసరి పరిస్థితి తెలంగాణ ఇచ్చింది. ఇది ఈ సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఉన్నారు. 2007-8లో వాళ్ళు వచ్చారు అమెరికా నుంచి. ఈ మధ్యలో ఆయన పరివర్తన ఏంటో ఆయన చూడలేదు. నేనున్నాను ఆ టైంలో పార్టీలో. కేసీఆర్ అనేవాడు చాలా హానెస్ట్ అని, ఏదైనా వెన్నపూస అని శుద్ధపూస అంటే నేను నమ్మను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇక సరే అవి మనం చెప్పుకోవడం కూడా బాగుండదు. ఆ టైంలో ఆయన ఉద్యమం నడిపాడు. ఉద్యమం నడపడం అన్నది సాధన పరిస్థితులు ఏం కావాలి, అంత ఈజీ కూడా కాదు. ఆయన ఏం కష్టాలు పడ్డాడు, ఎవరైనా డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా దానికి వాడా దేనికి వాడా చర్చనీయాంశం. అది పక్క పెడదు. ఆ డబ్బులు లేని ఆయన ఆ ఉద్యమాన్ని లేపేవాడు కూడా కాదు. కాబట్టి ఆమెకు తెలియనటువంటి కేసీఆర్ అంటే అపరిచితుడు. నేను ఒక పుస్తకం రాశాను, 1,00,000 కాపీలు అమ్ముడు పోయినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాలంలో రాస్తే ఉద్యమానికి ఏమైనా నష్టం జరుగుతుందని అనుకున్నా అప్పుడు జయశంకర్ సార్ నాకు చెప్పాడు, దిలీప్ నువ్వు ఎంత కోపం ఉన్నా కేసీఆర్ మీద నువ్వు ఓపెన్గా అప్పుడు జరుగుతున్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంఘటనలు కానీ సందర్భాలు అని చెప్పొద్దు. చెప్పావనుకో తెలంగాణ ఉద్యమానికి నష్టం జరుగుతున్నాడు. నాకు కూడా అనిపించింది నిజమే. సో నేను అప్పుడు సైలెంట్గా ఉన్నా. చాలా మటుకు మా గొడవ మాదైనా నేను ఆయన జోలికి పోకుండా మాది మేమే ఉద్యమం చేసుకుంటూ విమలక్క నేను టఫ్ నడిపి మా తరహాలో ఒక మిలిటెంట్ పోరాటం చేసి మేము కూడా పార్టిసిపేట్ అయ్యాం. ఇది చెప్పిన మనం అనుకున్న సగల జిల్లా పోరాటం. కానీ కేసీఆర్తో విభేదించాం. జేఏసీలో కూడా కొన్ని రోజులు చేరాం. ఆ జేఏసీ ద్వారా తెలంగాణ వచ్చిన సందర్భంలో అప్పుడు కవిత యాక్టివిటీకి 2008 నుంచి మన వచ్చిన కేటీఆర్ కానీ కవిత కానీ అప్పుడు పొలిటికల్గానే చూస్తుంది. అప్పటికి ఒక ఫేజ్ వచ్చేసింది. ఫేజ్ వచ్చి ఒక పీక్ వచ్చింది, జేఏసీ వచ్చింది. ఆ జేఏసీ వచ్చిన పీక్గా ఉద్యమం నడిపిన సందర్భంలో వాళ్ళు మళ్ళా ప్రజలు ఏమనుకున్నారంటే మీరు చేసినా నేను చేసినా మన లెక్కలోకి రాలే. ఎవడు తెలంగాణ ఉద్యమం చేసినా అసలు స్టార్ట్ చేసిన వాడు ఇగో కేసీఆరే అని కొంత క్రెడిట్ 70% క్రెడిట్ ఆయనకు ప్రజలు ఇచ్చారు. తప్పేం లేదు. మొదటిసారి అధికారం ఇచ్చారు, రెండోసారి అధికారం ఇచ్చారు. ఆ 2 సందర్భాల్లో కూడా ఆయన మనం అనుకున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపలేదు. అన్ఫార్చునేట్లీ ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అపరిచితుడు బుక్ రాశారు. అదే ఆయన క్యారెక్టర్. అదే బదులు నడిపాడు. ఎట్లా నడిపాడంటే తెలంగాణ ఆకాంక్షలకు దూరంగా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి ఆశ్రిత పక్షపాతంతో తన అనుకున్న అస్మదీయులకేమో పెద్దపీట వేసి శుభ్రంగా అసలు తెలంగాణ లూటీ చేసి దోపిడీ చేసి తెలంగాణ పరిపాలన సాగించారు. ఆ కారణం చేత మనందరం కూడా నిరుత్సాహపడాలి. మనమే కాదు ప్రజలు కూడా నిరుత్సాహపడారు. చాలామంది మన లాంటి వాళ్ళు కూడా ఊరు తిరిగి పుస్తకాలు రాసి అపరిచితులు అసలు కథ ఏంది అసలు నిజమైన ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో రకరకాల సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి లేవడం, ఆయనకు సమానంగా ధీటుగా ఉపన్యాసాలు ఇవ్వడం, చుట్టూ చూస్తే బీజేపీ పడిపోవడం, బండి సంజయ్ తీసేసిన కొలాప్స్ అయింది. సో ఎవరు అంటే ఒక కాంగ్రెస్ అనే దాంట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న క్రమం లోపల ఈ అమ్మాయికి అక్కడ ఎంతైతే గౌరవం దక్కాలో దక్కలే. ఆ తర్వాత తండ్రి ఎందుకో దగ్గరికి తీయలే. ఈ ఫ్రస్ట్రేషన్ గురైన సందర్భంలో ఆమె జైలుకు పోయినప్పుడు చాలా బాధపడేది, అందరూ పట్టించుకోవడానికి. కానీ ఆమెకు జాగృతి అనే ఒక సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి సంస్థ నిర్మించిన అది కేసీఆర్ తనకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా చాలా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్నటువంటి సంస్థ. అంత లేదు, బీఆర్ఎస్ కూడా అంత నిర్మాణం లేదు. అసలు వాళ్ళకన్నా గ్రామ శాఖలు లేకపోతే జిల్లా మండల శాఖలు ఉన్నాయో కానీ ఈ పార్టీకి ఉన్నాయి. పార్టీ కాదు, ఓ సంస్థ అంత నిర్మాణం చేసి తన యొక్క సామర్థ్యాన్ని ఆ రోజులో చాటుకుంది. నిన్న మొన్న ఆమె అరెస్ట్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్ లోపల బీఆర్ఎస్ ఎవడు పోలే, అంత జాగృతి వాళ్ళే. ప్రెస్లు పెడితే ఇప్పుడు ఈ జాగృతి అనుకుంటుంది. బీఆర్ఎస్ డిజైన్ చేసింది, వర్చువల్లీ ఆమె డిజైన్ చేసింది. ఆ మధ్యకాలంలో జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చూసాము. ఆయన మరీ చులకనగా తీసేసినట్టుగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆ ధైర్యం ఆయనకి ఎట్లా వస్తుంది? కేసీఆర్ అనేవాడు మౌనంగానే ఉండాలి, లేదా మీరు కూడా మాట్లాడిననే చెప్పి ఉండాలి, లేదా సాధ్యపడదు. ఇప్పుడు మీరే ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడిప్పుడే వస్తున్న వార్తలను బట్టి టీఆర్ఎస్ ఎంత ఆమె తండ్రిని వెనకేసుకొచ్చినా, మా తండ్రి చాలా బోళాశంకరుడు, హిమాలయ అంతే తోడు, ఆయన మీద సిబిఐ అంటే ఆమె సిబిఐ ఇదివరకే ఎంక్వైరీ చేసింది. ఆయన తనకు తెలుసో తెలియదు 2014లో సిబిఐ సహారా కుంభకోణంలో కేసీఆర్ పాత్ర ఏమిటి అని మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 9 వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ. అది పేపర్లో, మామూలు పేపర్లో హిందూలో వచ్చింది.
తెలంగాణ చీఫ్ మినిస్టర్ గ్రిల్డ్ బై సిబిఐ. కాబట్టి సిబిఐ నేను మొదటిసారి ఎదుర్కొంటున్నాడు అనుకుంటున్నా. ఎంత అవమానం మా నాన్నకు సిబిఐ అంటే, ఆల్రెడీ సిబిఐ ఎదుర్కొన్నాడు ఆయన. 9 గంటలను విచారించిపోయింది. దాని యొక్క రిజల్ట్ ఏంటో, అవుట్కమ్ ఏంటో నాకు తెలియదు. దానికి ఏమైందో దాని గురించి నాకు తెలియదు. నన్ను కూడా విచారించి, ఆ మాటకు వస్తే నన్ను కూడా విచారించి నా స్టేట్మెంట్ సరిపోక ఆ వివరాలు ఇంకా సంపూర్తిగా ఉన్నాయని మళ్ళీ ఆయన దగ్గర కూడా పోయారు. సీఎం ఉన్నా కూడా పోయి అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి రాసుకుని పోయారు. అది రిజల్ట్ ఏంటో, అది ఎక్కడికి వచ్చిందో నాకు తెలియదు. నేనేమంటానంటే మొదటిసారి కాదు సిబిఐ విచారణ అని ఎదుర్కోవడం ఉన్నది, మొదటిసారి కాదు. ఆ విషయం ఆమెకు తెలియకపోవచ్చు. నెంబర్ 2, అసలు విచారణ వేసిన పోస్ట్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఎన్నో వేల మందిని ఎంక్వైరీ చేసి అంతా ఎంక్వైరీలు అయిపోయినాక, జ్యుడిషియల్ కమిషన్ కదా, మామూలు విచారణ కాదు, 22 నెలలు బట్టి మనంతా 3 నెలలు తెలిపోద్ది, 6 నెలలు పోతే రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నాడు అనుకుంటే సాగి 22 నెలలకు ఆఖరికి నివేదిక ఆయన ఇస్తే అందులో ఏం రాశారు పేపర్లన్నీ. నేనైతే 635 పేజెస్ అవ్వలేదు, జిస్ పూర్తి అవ్వాలి యాక్చువల్లీ. 635 పేజ్ చదవడానికి ఓపిక లేదు. సామాన్యుడు అసలు కూడా చదవడు. సామాన్యుడు 635 పేరు ఎడదొక్కుతాయి, ఎడదవుతాడు అసలు. ఏమవుతుంది? సో అప్పుడు దాంట్లో ఒక ఘోష్ అనే కమిటీ కర్త కర్మ క్రియ కేసీఆర్ అని చెప్పాడు, అన్నాడా లేదా? మరి ఇక నువ్వు సిబిఐని ఫేస్ చేయకపోతే లీడర్ కదండి, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడైనా లేదా ప్రభుత్వానికి సంబంధించిన నేతగా నీకు తెలిసినా తెలియకున్నా అన్నిటి కూడా నువ్వే బాధ్యుడు, వేరేవాడు బాధ్యుడు కాదు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్నాడు వాళ్ళంతా. వాడు అసమర్థుడైతే నీదే తప్పు, వాడు ఓవర్ యాక్షన్ ఫెయిల్ అయ్యి డబ్బులంతా మొత్తం మింగి నీకు ఇవ్వకపోతే అది కూడా నీదే తప్పు. డబ్బు తినడం అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఆ పర్టికులర్ కాళేశ్వరం లోపల డబ్బులు మింగారనే విషయాన్ని కమిటీ నిర్ధారిస్తుంది కదా. మనందరం ఆ రోజుల్లో ముత్తుకున్నాం కదా. 30-40 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం 1,00,000 కోట్లు తీసుకుపోయారు. ఇందులో ముడుపులు ఉన్నాయనే విషయాన్ని మనందరం కూడా ఎన్ని సందర్భాలు వెళ్ళి దాని సందర్భాలు అన్నాం. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి లాంటి వాడు ఇక్కడికి వచ్చి ఇది కేటీఆర్ కుటుంబానికి ఏటీఎం లాంటిది అన్నాడు. ఏ పరివార్ సర్కార్ ఇదేమన్నాడు? ఏ సర్కార్ పరివార్ సర్కారే, ఏ భ్రష్టాచార సర్కారే అన్నాడు. ఎవరు? మోడీ అన్నాడు. ఎట్లా అంటాడు? మోడీకి ఉన్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మీకు నాకుందా? పొద్దున్న లేసి ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇక్కడ తిన్నాడు, అక్కడ తినలేదని తెచ్చిస్తాడు. ఆయన చూసుకొని మాట్లాడతారు కదా. మీరు నేను మాడితే ఏదో హైపోథెటికల్గా మాట్లాడతాం, చుట్టూ ఉన్న వ్యవహారం చూసి దాన్ని అసెస్ చేసుకొని మాడతాం, అనలైజ్ చేసి. ఆయనకి ఉంది పక్కా ఇన్ఫర్మేషన్తో మాడతాడు. హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఓపెన్గా అన్నారు ये भ्रष्टाचार सरकार है, हर एक पैसे का हिसाब किताब निकालेंगे అన్నాడు. జ్ఞాపకం ఉంటాయి. हर एक पैसे का हिसाब किताब निकालेंगे అన్నాడు ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా. కాబట్టి ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్డ్. అది మా నాన్నకి సంబంధం లేదు, హరీష్ రావు తిన్నాడు, లేడా వాడేవాడు సంతోష్ తిన్నాడు అంటే ఎట్లా? ఎవరు నువ్వు ఎంక్వైరీ చేసావా? నీకు ఏమైనా ఏజెన్సీ ఉందా? లేకపోతే మీ అదేంటి జాగృతి సంస్థ ఏమన్నా విచారణ చేపట్టిందా? అధికారులు విచారించిందా? లేదు కదా. నువ్వు ఊరికేనే మేము మాట్లాడేట్టు హైపోథెటికల్గా మాడుతున్నావు. మీ తండ్రి కాబట్టి అభిమానంతో మాడుతున్నావు అంతే తప్ప అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం కేసీఆర్ అనేవాడు ఈరోజు సీఎం చాకచక్యంగా తప్పించుకొని తను డైరెక్ట్ ఏసీబీకి ఇవ్వకుండా, విజిలెన్స్కి ఇవ్వకుండా ఆ బాల్ అనేది బీజేపీ కోర్టులో వదిలి సిబిఐకి అప్పయిపోతుంది శుభ్రంగా. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఎంక్వైరీ చేసి సిబిఐ అరెస్ట్ చేసుకుని పోతే నాకేం సంబంధం, ఆయన పట్టుకుపోయాడు అంటాడు. అని లోకల్ బాడీ దాని ఇంపాక్ట్ లేకుండా సరి చూస్తున్నాడు. పొలిటికల్గా దానికి నష్టం జరగకుండా శుభ్రంగా అసెంబ్లీలో A to Z డిస్కస్ చేశాడు. దానికి పరిణామం ఏంటంటే సిబిఐకి అప్పచెప్తున్నాడు, ప్రకటించాడు, తప్పించుకోడు, చేతులు కడుక్కొని వదలబడ్డాడు. చాలా సిబిఐ విచారణ చేసిన తర్వాత కేసీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? నేనైతే అనుకుంటున్నా మరి జస్టిస్ ఘోష్ అనే పేజీలు 650 పేజీలు రాసి కర్త కర్మ క్రియ ఈయనే అన్నాక మరి ఎంతమంది అధికారులు ఈయనే అన్నారు. ఈటల రాజేందర్ నాకేం సంబంధం, సీఎంకే సంబంధం అన్నాడేమో. హరీష్ అనడేమో నాకేం సంబంధం. అంత తిన్నాడని కవిత చెప్తున్న హరీష్ కూడా మామ చెప్తేనే చేశాను అంటాడు కదా. లేకపోతే ఎందుకు కర్త కర్మ క్రియ ఈ సీఎంఏ అని ఎందుకంటాడు ఘోష్? ఆయన జ్యుడిషియల్ ఇది కదా, జడ్జి కదా. కాబట్టి నా ఉద్దేశంలో అది ఏసీబీ ఎంక్వైరీ చేసినా, సిట్ ఎంక్వైరీ చేసినా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినా, లేదా ఇప్పుడు ఆయన అప్పచెప్పిన సిబిఐ విచారణ చేపట్టినా ఖచ్చితంగా కేసీఆర్ అనేవాడు అరెస్ట్ అవుతాడు. తర్వాత అధికారులు ఎంతమంది అవుతారు, మంత్రులు మాజీ ఎంతమంది అవుతారు, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడా కాదా నేను చెప్పలేను. దాంట్లో ఉన్నటువంటి సబ్స్టాన్స్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడే మనం దాని ఒక కంక్లూజన్ రాలేం. బట్ అల్టిమేట్గా ఇన్ఛార్జ్ ఆయనే కాబట్టి, బాధ్యుడు ఆయనే కాబట్టి కేసీఆర్ అరెస్ట్ అనేది తప్పదని నేను అనుకుంటాను.
ముఖ్యంగా కవితకి సంబంధించి కవితని ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? లేకపోతే కవితకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఎవరుండే అవకాశం ఉంది? మీరు గతంలో ఉద్యమంలో వ్యక్తిని కూడా చూసిన పరిస్థితి ఉంది. ఎవరైతే కవితకి సంబంధించి. అసల కవిత బలబలాలేంటి? కవితకి సంబంధించి ఏ స్టాండ్ తీసుకోబోతుందని మీరు అనుకుంటా ఉన్నారు? నేనైతే కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నాను. హ్మ్. డెఫినెట్లీ. నిన్న ప్రెస్ మీట్‌లో కూడా చెప్పింది కదా! నా ఎనకాల కాంగ్రెస్ పార్టీ లేదు. లేకపోతే నా ఎనకాల బండి సంజయ్ చెప్పడానికి నేను కూడా చెప్తా, ఆ! మీరు కూడా చెప్తారు. ఏముంది ఎవరికి తెలుసు? హ్మ్. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు, హ్మ్. నాకు అసలు ఏ పరిస్థితిలో సిపిఐతో సంబంధం లేదన్నాడు. హ్మ్. మహాకూటమిలో సిపిఐతో పెట్టుకున్నాడు, సిపిఎంతో పెట్టుకున్నాడు. హ్మ్. తెలుగుదేశం అదేది సమైక్యవాద పార్టీ నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు దాంతో అలయన్స్ ఉండదు అన్నాడు. హ్మ్. మహాకూటమి పెట్టుకున్నాడు. హ్మ్. చూసారా లేదా? హ్మ్. అంతకుముందు కాంగ్రెస్తో పెట్టుకున్నాడు. అవును. ఆయన కాంగ్రెస్తో టీడీపీతో సిపిఐతో ఆగారు. తెలంగాణ వద్దన్న సిపిఎంతో కూడా అలయన్స్లో ఉండే మహాకూటమిలో. హ్మ్. సో ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజకీయ పార్టీల్లో హ్మ్. సహజంగా జరుగుతుంది. కాబట్టి కవిత చెప్పింది కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఏమో అనుకుంటున్నాను. హ్మ్. బట్ నా ఉద్దేశంలో హ్మ్. మొత్తం బీఆర్ఎస్ కూడా బీజేపీ వైపు పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ పోయింది ఆ కేసు. అవును. రేపు సిబిఐ కనుక అది కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దు అనుకుంటే హ్మ్. వాళ్ళు తక్షణం ఏం చేయాలి? హ్మ్. ఆ కవిత చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి హ్మ్. ఆ కాస్త ఏదో పుణ్యకారం మామ అనిపించుకుంటే హ్మ్. అది స్లో డౌన్ అయిపోతుంది. ఓకే. ఒకసారి బీజేపీలో చేరిపోతే హ్మ్. ఇన్వెస్టిగేషన్ స్లో డౌన్ అయింది. మనం చూస్తాం కదా, సునా చౌదరి, హ్మ్. ఎవరైనా సీఎం రమేష్ కేసులన్నీ కూడా హ్మ్. అంత హడావిడి చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ చేరినాక బీజేపీలో హ్మ్. అన్నీ చల్లబడిపోయింది. హ్మ్. నేను అరెస్ట్ చేయాలని అనట్లేదు, హ్మ్. కేసు క్లోజ్ చేయలేరు, ఉంటుంది. హ్మ్. అవసరం ఉంటే తీస్తారు, లేదా పక్క పెడతారు. హ్మ్. అదే పద్ధతిలో కేసీఆర్ కూడా ఈ రేపు పొద్దున డిసైడ్ చేసి ఆమె అన్నదే నిజమైతే, నేనడం కాదు, హ్మ్. తనే చెప్పింది పార్టీని ఒకానొక సందర్భం లోపల బీజేపీలో చేరుదామని అనుకున్నారా అన్నారు. హ్మ్. సీఎం రమేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు, హ్మ్. మా ఇంటికి వచ్చిన కాళ్ళవేళ పడ్డాడు, హ్మ్. పార్టీ మెర్జర్ కూడా నేను రెడీ అన్నాడు. అంటే నేను అధిష్టానంతో మాట్లాడితే అధిష్టానం ఒప్పుకోలేదన్నాడు. హ్మ్. మరి అధిష్టాన వైఖరిలో ఎప్పుడైనా మార్పు వచ్చిందా, హ్మ్. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, మనది లేదు. హ్మ్. అది లేదు. కాబట్టి రేపు మాపు ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు పోతా అనడానికి సిద్ధపడారనేది రెండు వర్గాల ద్వారా తెలిసింది మనకు. హ్మ్. ఒక సోర్స్ ఏమో కవిత, ఇంకో సోర్స్ ఏమో మనకు సీఎం రమేష్. హ్మ్. కావాలంటే వీడియో క్లిప్లు కూడా రిలీజ్ చేసి పడేస్తాను. హ్మ్. కానీ ఆయన మీద నేనేం మాట్లాడే, హ్మ్. పోయారని కానీ పోలేదని కానీ మరి కేటీఆర్ ఏమనలే. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఒక ప్రయత్నం హ్మ్. బీజేపీలో మొత్తం పార్టీని కలపడానికి కూడా జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. అట్లాంటప్పుడు రేపు పొద్దున మీ మీద సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిందని అనుకుందాం, హ్మ్. మరి మీకు ఇంకా అవసరం అవుతుంది, ఎమర్జెన్సీ ఏర్పడుతుంది, హ్మ్. ఖచ్చితంగా చేర్చాల్సిన పరిస్థితుంది. ఈమెకైతే ఏముంది, ఇప్పుడు అటైతే పోలేదు. హ్మ్. నిజంగానే బీఆర్ఎస్లో వాళ్ళు సస్పెండ్ చేసిందో డిస్మిస్ చేసిందో కరెక్ట్ అయితే హ్మ్. ఈమెకు బీజేపీ డోర్స్ కూడా క్లోజ్ అయినట్టే కదా. హ్మ్. సో వెళ్ళిపోవాలి, హ్మ్. కాంగ్రెస్కి పోవాలి. హ్మ్. పోతే ఆమె మంత్రి అయితే నా మధ్య పేపర్లు కూడా వచ్చింది, అవును. ఈమె 60 మంది తీసుకొని వస్తా, హ్మ్. నాకు మంత్రి పదవి ఏమని అడిగింది అని. అది ఎంతవరకు కరెక్ట్ మనం చెప్పలేము, హ్మ్. బట్ అది నిజమో కాదో మనకు తెలియదు. కాబట్టి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆమె కూడా ఒకే ఒక విండో ఓపెన్ ఉంది. లేదా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది, వాళ్ళంతా ద్రోహం చేశారు, మా వాళ్ళంతా తప్పులు చేశారు, నేను సామాజిక న్యాయానికి నేను ఒక ఛాంపియన్గా ఉన్నా అంటుంది. ఏమో మరి మనసు మార్చుకుందేమో, అణగారిన వర్గాల కోసం పని చేస్తుందేమో. చేసినప్పుడు కొత్త పార్టీ వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, వదిలేదు. మనకు సంబంధం లేని జగన్ చెల్లెలు షర్మిల వచ్చి అంతా తిరిగిపోయింది, తెలంగాణ అంతా పాదయాత్ర చేసింది. మనం అనుకున్నాం ఏది ఏ సంబంధం ఈ తెలంగాణతో, ఇది ఎక్కడ పార్టీ అని. అయినా ప్రజలు ఆమె మీద పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు, ఆమె చూసిన వాళ్ళు ఉన్నారు, పేపర్లో వచ్చిన మాట వాస్తవమే. అంత హంగామా చేసిన తర్వాత మొత్తం దుకాణాన్ని తీసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ అధ్యక్షురాలు మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఆమె ఇట్లా వస్తుంది, ఆశ్చర్యం. దుకాణం మూసేసిపోవడం ఇంకో ఆశ్చర్యం. రాజకీయాల లోపల సర్ప్రైజెస్ ఆర్ ఆల్వేస్ దేర్. సో వీ నెవర్ నో. సో మనకున్న ప్రాథమిక అంచనా ప్రకారం బీఆర్ఎస్ అనేది బీజేపీ వైపు అడుగులు వేయచ్చు, కవిత అనేది కాంగ్రెస్ వైపు అడుగులు వేయచ్చు, అది ఒక అంచనా. లేదా తన సొంత పార్టీని ప్రమోట్ చేయొచ్చు. ముఖ్యంగా కవితకి సంబంధించి కవిత ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఇదంతా చేస్తుందని మీరు అనుకుంటా ఉన్నారా? ఐ డోంట్ నో, నేను అందుకే స్పెక్యులేషన్ చెప్పాను. ఒక అవకాశం ఆమెకైతే ఇటు లేదు, అయితే కాంగ్రెస్తో మంచిగా ఉండాలా, లేదా కాంగ్రెస్లో తను చేరిపోవాలా, ఈ రెండు తనకి ఇష్టం లేకపోతే సొంత పార్టీ పెట్టుకోవాలి. కేసీఆర్ కాంగ్రెస్ ఏంటి, స్టాటిస్టికల్గా చూసినా కూడా, లాజికల్గా చూసినా కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏం కోరుకుంటాయి, బీఆర్ఎస్ బలపడకూడదు అనుకుంటాయి. ఆల్రెడీ చచ్చిపోయిన బీఆర్ఎస్ మొత్తానికి చచ్చిపోవాలని కోరుకుంటాయి. కాబట్టి ఈరోజు పుట్టిన ముస్లాం, కవిత రూపంలో ఆ పార్టీలో పుట్టిన ముస్లాం అన్నది బీఆర్ఎస్ ఊహించని దెబ్బ కొట్టింది, లేస్తున్న బీఆర్ఎస్. ఎందుకంటే కాంగ్రెస్ 15 నెలలు చాలా సందర్భాల్లో ఫెయిల్ అయింది. ఇప్పుడు డబ్బులు లేవని మనం చెప్పినట్టు సీఎం ఏం ముత్తుకుంటున్నాడు, నన్ను కూసుకొని తినడానికి కావాలంటే కానీ రూపాయలు లేదంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేసే పరిస్థితి లేడు, అశక్తుడు ఉన్నానని ఆయన ప్రకటించుకున్నాడు.
ఈ పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యి మరి అంతకుముందున బీజేపీ కొలాప్స్ అయ్యి అందులో బీజేపీ లేవలేకపోతుంది. ఎక్కడ ఆ వ్యాక్యూమ్లు ఎవరు రావాలి? మరి వ్యాక్యూమ్లు ఎవడో రావాలి కదా. అందుకని కొత్త పార్టీకి నమస్కారం ఉందేమో, అవకాశం ఉందేమో. అట్లా రావాలనే కాంగ్రెస్ కోరుకుంటుంది. బీఆర్ఎస్ లేవాలని కాంగ్రెస్ కోరుకోదు కదా, బీజేపీ కోరుకోదు, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు? ఈ లేచే బీఆర్ఎస్ 2 ముక్కలు కావాలి, 3 ముక్కలు కావాలని కోరుకుంటారు. సో ఆ రకంగా ఆలోచించినప్పుడు కవిత అన్నది ఊహించినటువంటి ఒక పెద్ద విద్యుద్ఘాతంలాగా తగిలింది ఆ పార్టీకి. అంటే రేపొద్దున్న కేసీఆర్ జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి రాబోతున్నాయి? కేటీఆర్. మన కేటీఆర్ నాయకత్వాన్ని హరీష్ అంగీకరించడు కాబట్టి ఒక ముక్క అడ్డుపోద్ది. బీఆర్ఎస్ ఆల్రెడీ మీరు చెప్పారు డిస్మిస్ అయింది, ఒక ముక్క వెళ్ళిపోయింది. ఉన్న ఏకైక ముక్కను 3 ముక్కలు అనుకుంటే ఒక ముక్కను రూల్ చేసేవాడు కేటీఆర్. కొంతమంది లాయలిస్టులు ఆయన బట్టి ఉంటారు, కొంతమంది ఆయన బట్టి వెళ్ళిపోతారు, కొంతమంది ఈయన బట్టి వస్తే రావచ్చు. నాకు లేదు, జాగృతిలో కొందరు చేరే అవకాశం ఉంటుంది కదా, మరీ 0 ఎవరు రారని కూడా అనలేం కదా. సో అది 3 ముక్కలు ఆట అయిపోయింది అంటున్నాను నేను. బీఆర్ఎస్ లేదు, బావబామర్దులు ఇద్దరు ఒకటే మాట మీద ఉంటారు. మా నాయకుడు కేసీఆర్ ఏ మాట చెప్తే హరీష్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ మీ ఇద్దరం ఒకటే మాట వింటామంటూ కూడా చాలా స్టేట్మెంట్లలో చెప్తాను. నేనైతే నమ్మనండి. సుదీర్ఘకాలం నేను ఆ పార్టీలో పనిచేశా, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, నేషనల్ అఫైర్స్కి ఇన్ఛార్జ్ ఉన్నా, ప్లస్ అన్నిటికంటే మించి ఆంతరంగిక కార్యదర్శిగా ఉన్నా కేసీఆర్. ఆ సందర్భంగా ఈ కుటుంబ సభ్యులందరితో నాకు కాస్త కూస్తూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాకు తెలిసి హరీష్ అనేవాడు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడు. ఎప్పటి వరకు కేసీఆర్ అనేవాడు నాయకుడు ఉంటాడో అప్పటి వరకే ఈ లీడర్లంతా ఆ గొడుగు కింద ఉండాల్సిందే తప్ప కేసీఆర్ పక్కకు జరిగి కేటీఆర్ కనుక నేత అయితే కొంత మైగ్రేషన్ తప్పదు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ జైలుకి పోయి వచ్చిన తర్వాతే సీఎం అయ్యారు. ఇప్పుడు కవిత కూడా జైలుకి పోయి వచ్చింది. ఖచ్చితంగా కూడా జైలుకి పోయి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారంటూ కూడా తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉందంటూ కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? సీఎం అన్నాడు ఆ మాట. నేనేంటి బహుశా మరి ఆయన ఏమైనా సీఎం అయిదాం అనుకుంటున్నాడేమో. మరి ఆయనకంటే సీనియర్ చెల్లెలు ఉంది, ఆమె కాదు కానీ ఈయన కాడు కదా అన్నాడు కేటీఆర్ని ఉద్దేశించి. కేటీఆర్ జైలుకి పోతే ఆయన గాడు సీఎం ముందు సీనియారిటీలో కవితకు ఉందని చెప్పాడు, రేవని చెప్పాడు ప్రెస్ మీట్లో ఆ మాట, అందరు నవ్వుతుంటే. అయితే ఆ రకంగా చూసినా కూడా కవితకి మరి ఐ డోంట్ నో, ఇంకా కేటీఆర్ పూర్తి చెప్పలేం కానీ అదర్వైజ్ కవితకు ఛాన్స్ ఉన్నట్టే కదా. సో ఇది సరే ఊరికే అనుకోవడానికి సరదాగా, కానీ అది కరెక్ట్గా ఆల్రెడీ ఎక్కడ లేదు కదా. ఈ మధ్యకాలంలో అన్ఫార్చునేట్లీ జైలు కూడా అన్నది ఒక క్వాలిఫికేషనే కూర్చుంది పాలిటిక్స్లో. అది మనం ఇప్పుడు కూడా ఊహించింది కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం వేరు, ఉన్నటువంటి హిస్టారిక్ పోరాటం, అది సకల జిల్లా పోరాటం, అందులో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో బీసీ నాయకత్వం పుట్టుకొచ్చినట్టు ఆయన ఎంకరేజ్ చేశాడు బీసీలను. అత్యధిక బీసీ లీడర్ నాయకులైంది ఒక ఎన్టీఆర్ పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ కొత్త కొత్త మొహాలన్నీ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయి అధికారంలోకి వచ్చిన సందర్భం మనం టీఆర్ఎస్ ద్వారా చూసాం. చాలా కొత్త నాయకత్వం వచ్చింది అందులో. అన్ఫార్చునేట్లీ నిలుపుకోలేకపోయారు. 3వ టర్మ్ కూడా వాళ్ళే రావాలి, కానీ వాడు స్వయంకృత అపరాధం వల్ల నేను ఇంతకుముందు చెప్పిన రకరకాల క్యారెక్టర్స్ వల్ల 3rd టైం రాకుండా విచ్చుకుపోయారు. ఆ విచ్చుకుపోయిన సందర్భంలో ఆ పార్టీ నుంచి చాలామంది ఇక్కడ మైగ్రేట్ అయిపోయారు. ఆ సీనియారిటీ ఉన్న వాళ్ళంతా రకరకాల పార్టీల్లో చేరుతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ కూతురు ఇచ్చినటువంటి షాక్కి, రేపొద్దున హరీష్ కూడా వెళ్ళిపోతే జరిగేటువంటి పరిణామాలకి ఆ పార్టీ ఏ విధంగా నిలబడుతుందో, తెలంగాణ లోపల మరి అస్తిత్వాన్ని కాపాడుకుంటుందా లేకపోతే కొలాప్స్ అయిపోద్దా కేసీఆర్ జరిగితే అని మనం వేచి చూడాలి. కేసీఆర్ పాపం పండింది, అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ పాపాలన్నీ పండుతున్నాయి, అందుకనే దెబ్బ మీద దెబ్బ కేసీఆర్కి తగులుతుందంటూ కూడా చాలామంది మీలాంటి ఉద్యమకారులు మాట్లాడుతున్న పరిస్థితి అక్కడక్కడ నేను చూసా గత 2 రోజుల నుంచి. వాస్తవే అంటారా? ఒకటి, కేసీఆర్ అనేవాడు నాకు ఆయనకు పడదు. ఆయనతో విభేదించి బయటకు వచ్చిన సుదీర్ఘకాలం బయటనే ఉండి పోటీ చేస్తున్నాం. మళ్ళీ నేను కాంగ్రెస్ ఆయనకు కూడా పోలే, నేను కలవలే కూడా. అయినా కూడా నేను ఇంత మాట అన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు అంటే తప్పు. అది ఆయనకు ఉంది ఒక కంట్రిబ్యూషన్, ఒక స్టేజ్ వరకు డెఫినెట్లీ ఆయన కంట్రిబ్యూషన్ చేశాడు. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయింది జేఏసీ. సకల జన పోరాటం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సారారం కానీ, రకరకాల పోరాటాల రూపంతో ఉద్యోగుల సమ్మె కానీ, 42 days ఉద్యోగులు పెన్ డౌన్, మొత్తం గవర్నమెంట్ స్తంభించిపోయింది. ఇవన్నీ కూడా ఆత్మ బలిదానాలు నుంచి అన్నిటి నుంచి వీటి వల్ల తెలంగాణ వచ్చింది. ఆయన ఒక స్టేజ్ వరకు వచ్చి ఆపాడు. కాబట్టి ఈరోజు మనం ఎట్లా
మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు? ఉమ్, చెప్పండి అది. అదే. ఏ విధంగా ఆ పార్టీ ఇదైపోద్ది అదైపోద్ది అని మనం అనలేము. ఉమ్, ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఉందండి. ఉమ్, ఉద్యమంలో వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక స్ట్రెంగ్త్ అన్నది ఉమ్, ఇప్పటికి కూడా కొంత ఆ పార్టీని కాపాడుతుంది. ఉమ్, అది చిత్తశుద్ధుల నాయకత్వం అందులో ఉండొచ్చు. ఉమ్, మనం ఆల్ టుగెదర్ అంతా అందులో అయిపోయారు నమ్మక ద్రోహులు, ఉద్యమ ద్రోహులు అనలేం కదా. ఉమ్, ఉద్యమ ద్రోహులు ఆయన ఆదరించిన కొంత ఉద్యమకారులు కూడా ఆయనతో అంటిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, సో కాబట్టి టీఆర్ఎస్ని మీరు అవుట్ రైట్గా ఈరోజు అయిపోయింది వీళ్ళ పని అని మీరు రాయలేరు. ఉమ్, ఓకే. స్టిల్ దెర్ ఇస్ లైఫ్ ఉమ్, అండ్ దెర్ ఇస్ స్కోప్. ఉమ్, జాగ్రత్తగా మీరు ఇప్పటికైనా గడిచిన తప్పులను గుర్తించి ఉమ్, సరి చేసుకునే ప్రయత్నం చేస్తే, ఉమ్, ఆయన కనుక ఓపిక ఉంటే, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఉమ్, మనం చూస్తున్నాం పేపర్లో అక్కడ ఇక్కడ. ఉమ్, ఆ ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు అన్నట్టు కొత్త నాయకత్వం వస్తుంది. కొత్త నాయకత్వం వస్తే మళ్ళీ వీళ్ళు అడ్జస్ట్ కాదు. అవును. కేసీఆర్ కింద పనిచేయడం మీరు, ఉమ్, కేటీఆర్ కిందను, కవిత కింద, హరీష్ కింద పనిచేయాలంటే ఉమ్, అందరు చేయాలనే ఇక్కడ రూల్ ఉంది. అవును. సో వెరీ డిఫికల్ట్ అండి, వెరీ డిఫికల్ట్ దాన్ని అజ్యూమ్ చేయడం. ఉమ్. అది ఓకే. అది చూసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి పూర్తిగా అయితే దిలీప్ కుమార్ గారు అయితే మనకు ఇచ్చేసిన పరిస్థితి కూడా ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మహానగర్. నేను మీ జర్నలిస్ట్.